నమస్తే అండి, వెల్కమ్ టు సినిమా రివ్యూస్. అబ్బాయి ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో భూల్ భులయ్యా 3 మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన అబ్బాయి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో బై ఇక్కడ మంచి విషయం ఏంటంటే ఈ మూవీలో విఎఫ్ఎక్స్ బాగుంది, అంతే తప్పించి ఇంకేం లేదు అనుకుంటున్నా. ఎందుకంటే ఆల్రెడీ మనకు భూల్ భులయ్యా కాన్సెప్ట్ మనకు అందరూ తెలిసిందే. పాత ఎప్పుడో రాజుల కాలం నాటి ఇన్సిడెన్సెస్ మీద ఏమంటారు, ఒక దయ్యం ఉంటుంది, ఎక్కడో ఫీలింగ్స్ వచ్చేస్తాయి, దయ్యం అయిపోతాయి, లేకపోతే దాన్ని ఒక రూమ్లో నిర్బంధించేస్తారు కోటలా. మనోడు హీరో వచ్చేసి దాన్ని హెల్ప్ చేస్తాడు, లేకపోతే అది రివెంజ్ తీసుకోవడానికి స్టార్ట్ చేస్తుంది, దాని మధ్యలో తీస్తారు. ఎన్ని రోజుల్లో ఈ కథ తీస్తారో అనిపిస్తుంది నాకు. ఆల్రెడీ మనం చంద్రముఖి తీసినాము, వెంకటేష్ గారిది కూడా ఉండే, ప్లస్ రజనీకాంత్ గారిది కూడా ఉండే, ప్లస్ ఐ థింక్ మలయాళంలో కూడా ఒక ఒరిజినల్ ఉండే. అది అక్షయ్ కుమార్ది భూల్ భులయ్యా తీసిర్రు, మళ్ళీ 2 వచ్చింది, మళ్ళీ భూల్ భులయ్యా 3 వచ్చింది. ఎందుకురా ఈ కాన్సెప్ట్లో వదిలేరా? సో మన హీరో కాడికి వచ్చేసరికి అయితేనేమో అది ఏ కాస్ట్యూమో అర్థం కాదు, అటుండా ఇటుండా కూడా అర్థమే కాదు. అండ్ దయ్యాలకు వచ్చేసరికి అయితే పోయి ముందే ఇక్కడ డిస్క్లైమర్ వేస్తున్నాను, గోస్ట్ కాన్సెప్ట్ కాబట్టి హిందూ పద్ధతుల ప్రకారం చూసుకుంటే, లేకపోతే సనాతన ప్రకారం చూసుకుంటే మోస్ట్లీ దయ్యాలు కానీ ఆత్మలు కానీ అయితే పోయి హ్యూమన్ లైఫ్లో అయితే ఈ దీంట్లో సంచరించవు అనేసి అయితే ఒక ప్రామాణికత ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే 2 అక్క చెల్లెలు ఉన్నారు, ఒక అన్న ఉన్నాడు, దాని మిస్టరీ ఉంది, దాన్ని సాల్వ్ చేయడానికి మనోడు వచ్చిండు. అదే పెద్ద మిస్టరీ అనుకుంటే ఎండింగ్ ట్విస్ట్ మాత్రమే సూపర్ ఉంది. ఎండింగ్ ట్విస్ట్కి అయితే నేను క్రెడిట్ ఇస్తాను బై, ఎండింగ్ ట్విస్ట్ బాగుంది, విఎఫ్ఎక్స్ షార్ట్స్ బాగున్నాయి, మిగతా అదంతా కూడా సోదే బై. దగ్గర 2.5 hours కంటే ఎక్కువనే ఉంది. సో మీకు ఓపిక చాలా ఉండాలి. ఈ దీపావళికి అయితే మాత్రం మంచి కంటెంట్ రాలేదు బై బాలీవుడ్ నుంచి. సో కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది నాకైతే. ఇట్లా ఓవరాల్గా చూసుకుంటే ఇది కొంచెం సెన్స్ అనిపించలేదు కొన్ని సీన్స్, ప్లస్ రిపీటెడ్ సీక్వెల్స్ అనమాట బై. సో ఆల్రెడీ ఓల్డ్ అయిపోయిన కాన్సెప్ట్ని మళ్ళీ మన మీదకి రుద్దినట్టు ఉంటుంది. లైక్ ఎట్లా అంటే మనకి హ్యాపీ డేస్ వచ్చింది, కొత్త బంగారు లోకం వచ్చింది, 2 వచ్చినాయి కదా, హిట్లు పడ్డాయి కదా. దాని తర్వాత మనకి ఎన్ని మూవీస్ వచ్చినా సరే కాలేజ్ మీద కానీ లేకపోతే కొన్ని మూవీస్ ఉన్నాయి, ఆ మూవీస్లో మీకు అంత గ్రిప్ రాలేవు. కొన్ని ఐ థింక్ 2-3 మూవీస్ వచ్చినాయి కానీ ఆ ఫీల్ని తీసుకురాలేవు. ఎందుకంటే కొన్ని 1 time హిట్స్ ఉంటాయి, లేకపోతే దాన్ని రీమేక్ చేసుకోవచ్చు ఒకసారి. ఆ రీమేక్ని కూడా సీక్వెల్ చేసుకోకపోతే ఎట్లా రానైనా. ఈవెన్ మార్వెల్ వాళ్ళు కూడా పెద్ద పెద్ద వాళ్ళు కూడా సీక్వెల్ తీస్తే ఇట్లా ఆపుతారో ఏదో ఒకటి చేస్తారు, మన వాళ్ళైతే ఇదే తీసుకొస్తారు 3 అనేసి. కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే అయింది. ఫైనల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ చూసుకోవడం మాత్రమే ఒకటే, 1.5 out of 5 రేటింగ్స్ ఇస్తున్నా. తక్కువ ఎందుకు ఇస్తున్నా అంటే ల్యాగ్ ఎక్కువ ఉంది, ప్రిడిక్టబుల్ ఉంది కాబట్టి. అండ్ 1 star ఎందుకు ఇచ్చినట్టే విఎఫ్ఎక్స్ షాట్స్ అక్కడక్కడ నచ్చినాయి. అండ్ ఎండింగ్ ట్విస్ట్కి 5 stars ఇచ్చినావు. ఎండింగ్ ట్విస్ట్ బాగా అనిపించింది నాకు. చాలామంది ఎక్స్పెక్ట్ చేయరు ఇలా ఎండింగ్ ఉంటుందని, స్టార్టింగ్ దానికి ఎండింగ్ దానికి అబ్బా అరే తప్ప ఇమాజినింగ్ చేసుకున్నాం అన్నట్టు అనిపిస్తుంది. సో ఆ ట్విస్ట్ బాగుంటుంది. అంతే వీడియో నచ్చింది, మంచిగా అనిపిస్తే ఇట్లా లైక్ అండ్ షేర్ చేయండి. ఇది నా ఒపీనియన్ అనమాట. మీరేమనుకుంటారు కింద కామెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.